కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నగరంలో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో ఉన్నటువంటి సమస్యల్ని గుర్తించి వాటిని ఒక ఆర్గనైజ్డ్గా ఫేజ్ వైజ్లో మరలా ఒక సమస్య రాకుండా ఉండే విధంగా డ్రైనేజీ దగ్గర నుంచి రోడ్స్ దగ్గర నుంచి ఆ విధంగా మన ఎమ్మెల్యే గారు ప్లాన్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈ గాదాలమ్మ కొంతలో అంటే ఇది కొంత కాదు, ఇది చాలా మంచి ఏరియా అయింది. మంచి కళ్యాణ మండపం కాదు, అనేక సంవత్సరాలుగా ఇక్కడ అభివృద్ధి చెందిన అటువంటి అపార్ట్మెంట్స్. ఇది మిడిల్ క్లాస్ ఏరియా కాదు, మంచి ఏరియా. పక్కన ఉన్నటువంటి బ్లాక్తో పాటు దీన్ని కూడా అదే విధంగా అభివృద్ధి చెందే విధంగా కార్యక్రమాలు చేపట్టడం వారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రశంసిస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుందన్నది మీరు చూస్తారని మేము చెప్పాం. ఇప్పుడు కళ్ళకి కనబడే విధంగా ఈ రోజున నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి అన్నది ఒక ప్రాంతానికి పరిమితం అనేది కాకుండా వికేంద్రీకరణ అభివృద్ధిలో అన్ని ప్రాంతాలకి కూడా అవసరమైన చోట్ల రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా అవసరాలు, మౌలిక వసతులు కల్పించే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ఎక్కడికక్కడ పెద్దలు సోమవీర్రాజు గారు మాట్లాడుతూ చెప్పినట్లుగా ఈరోజు ఉదయం తారక రామానగర్లోని ఆయన పర్యవేక్షించడం జరిగింది. సమస్యలు అనేకంగా గత 5-6 సంవత్సరాలుగా నిర్లక్ష్యం వ్యవహరించేశారు. బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతాలని పట్టించుకోలేదు. కేవలం ప్రజలు బాగా వాడే రోడ్లు ఏదైతే ఉన్నాయో జేఎన్ రోడ్లో, ఏవిఎఫ్ఆర్ రోడ్లో డివైడర్లు, దాంట్లో మొక్కలేయడం, లేకపోతే అటు ఇటు ఫుట్పాత్లు చేయడం. అరే ప్రజలు మనకి ఓటేస్తున్నారే, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ప్రాంతాలు నివసిస్తున్న ప్రాంతం ఎలా ఉంది, మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ బాగుందా లేదా అని ఆలోచించే పరిస్థితులు లేవు. ఈ రోజున కొంతమంది అధికారుల నిర్లక్ష్యం ఇంకా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. శాఖల మధ్యన సమన్వయ లోపం కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. చెప్తా ఉన్నాం 10 నెలలు అయ్యింది. మీరు కాస్త ఆ పాత వాసనలు వదులుకొని శాఖల్ని సమన్వయం చేసుకుంటూ పని చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే 10 నెలల కింద మేము వెళ్ళినప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, కార్పొరేషన్ని సమన్వయం చేసుకొని సమస్యను తీర్చమని తారక రామానగర్లో చెప్తే ఈరోజు పెద్దలు ఎమ్మెల్సీ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత సమస్య అక్కడికక్కడే ఉంది, అలాగే ఉంది. లేదు, చేయాల్సిన అవసరం ఉంది. మారుతారు, మారుస్తాం. కూటమి మీద విశ్వాసంతో ప్రజలు ఏదైతే ఓటేస్తున్నారో దానికి తగ్గట్లుగా అన్ని పనులు కూడా చేస్తామని మరొకసారి ప్రజలకు తెలియజేస్తూ, ఇది ప్రారంభమే, ఇది ఆరంభంలో ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా అనేకమైన కార్యక్రమాలు, ఉదాహరణకి ఈరోజు ఏదైతే పెద్దలు సోమవీర్రాజు గారు కానీ నేను కానీ శాసనసభ్యుడి గారికి వచ్చాం, 9 సంవత్సరాలుగా వీళ్ళు అర్జీలు పెట్టుకుంటున్నారు, మాకు రోడ్డు వేయండి మహాప్రభు అని. అందరూ రెస్పాన్సిబుల్ ట్యాక్స్ పేయర్సే. ఏమైంది రోడ్డు? ఎందుకు వేయలేదు? ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ రోడ్లు అమ్మటే వెళ్తూ ఉంటారు. పక్కనే బీవీఆర్ కన్వెన్షన్ హాల్ ఉంది, ఇక్కడికి అనేక మంది పెళ్ళిళ్ళకి వచ్చి ఉంటారు. ఏమైంది? లేదు, ఆలోచన లేదు, చెయ్యాలన్న తపన లేదు, ఆలోచన లేదు. ఇది కూటమి ప్రభుత్వం. తప్పకుండా ప్రజల యొక్క అవసరాలు ఏదైతే ఉందో గుర్తించి ప్రతి ఒక్కరు ఒక అవసరాలు తీర్చే కార్యక్రమం చేస్తాం. అతి దగ్గరలో మేము మొన్ననే చెప్పున్నాం, ఏదైతే 7వ తారీఖున బుధవారం రివర్ ఫ్రంట్ రాజమండ్రి ప్రజల ఒక కళ, ఈరోజు కూటమి వచ్చింది. టూరిజంకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఏదైతే గోదావరి బండ మీద రివర్ ఫ్రంట్ ఏదైతే అప్పర్ ప్రామినెంట్ 8 కోట్లతోటి కూటమి ప్రభుత్వం బుధవారం ఉదయం 10 గంటకి రాజమండ్రి ప్రజల యొక్క కళని నెరవేర్చబోతా ఉంది కూటమి ప్రభుత్వం. 15 సంవత్సరాల కళ అందరం కలిపి ఈరోజు ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం, మీరు రండి. గత ప్రభుత్వం మాదిరిగా పనులు చేసుకుంటూ పోవడం కాదు, మీరు వచ్చి మీకు ఏమైనా సూచనలు ఉంటే ఇవ్వండి. అక్కడ విగ్రహాలు ఏదైతే 13 మంది ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి, విగ్రహాలు ఏది కూడా తొలగించాం. విగ్రహాలని ఒక ఆర్గనైజ్డ్ మేనర్ కింద ఆ రివర్ ఫ్రంట్ ఏదైతే 8 కోట్లతో చేస్తూ ఉన్నామో అక్కడ ఆ రివర్ ఫ్రంట్కి మ్యాచింగ్ కింద ఇవన్నీ కూడా మంచి అలైన్మెంట్లో పెట్టే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. అది ఏదైతే రివర్ ఫ్రంట్ అయిన తర్వాత ఇంకా అనేకమైన ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ప్రజలకు ఒక్కటే కోరుతా ఉన్నాం, మీరు గత పాలకులు ఇప్పుడున్న కూటమి మధ్యన వ్యత్యాసాన్ని గమనించి
ఆలోచించాలని ప్రజలందరినీ కోరుతూ మరొక్కసారి అందరికీ నమస్కారం.